అమరావతి ముంపు అనే ప్రస్తావన మరొక్కసారి రాకూడదు. వచ్చిన నీళ్లు వచ్చినట్టు కృష్ణానదిలోకి వెళ్ళిపోవాలి. ఇది చంద్రబాబు గారు మొన్న సీరియస్గా చెప్పినటువంటి అంశం. నారాయణ గారు దాని మీద స్పందించుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త చూస్తే ఇప్పుడు ఒక ఎత్తిపోతల పథకం ఉంది. ఏదైతే ఉండవల్లి దగ్గర నీళ్ళని తీసుకెళ్లి కృష్ణానదిలోకి లిఫ్ట్ చేస్తున్నారు. ఇది కాకుండా రాజధాని అమరావతికి ఎలాంటి వరద ముంపు రాకుండా శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టిందట. ఇందులో భాగంగా ఉండవల్లిలో ప్రస్తుతం ఉన్న ఎత్తిపోతల సమీపంలో ఒకటి, కృష్ణానదికి ఎగువన వైకుంఠపురం దగ్గర మరొకటి 2 ఎత్తిపోతల పథకాలు రాబోతున్నాయట. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు, కొంతమేర కోటేళ్ల వాగు ప్రవహిస్తున్నాయి. వీటిలో పెద్దదైన కొండవీటి వాగు కొండవీటి కొండల నుంచి చిన్న ప్రవాహంలో మొదలై 29 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. చివరికి ఉండవల్లిలోని కృష్ణానది హెడ్ రెగ్యులేటర్ దగ్గర కలుస్తుంది. మధ్యలో పాలవాగు, కోటేళ్లవాగు వచ్చి ఇందులో కలిస్తే వీటి ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ముంపు సమస్య తలెత్తకుండా అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు చేపట్టడం, నెదర్లాండ్స్కి చెందిన ఆర్కాడిస్తో పాటు టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ సంస్థ సమగ్రంగా అధ్యయనం చేయించిందట. ఆ మేరకు రాజధాని బ్లూ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. దీని ప్రకారం 12,350 క్యూసెక్కుల మేర వరదను ఎత్తిపోసేలా 2017లో ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలి విడతలో 237 కోట్లతో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 5,000 క్యూసెక్కులు వరద నీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోస్తుంది. మరో 4,000 క్యూసెక్కులు గ్రావిటీ ద్వారా ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా బకింగ్హామ్ కాలువలోకి వెళ్లేలా దీన్ని నిర్మించారు. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు సూచనల మేరకు మరికొన్ని చర్యలు చేపట్టారు. గత ఏడాది నుంచి 2 బ్యాంకుల ప్రతినిధులు పలు దఫాలు రాజధానిలో పర్యటించారు. ముంపు నివారణ మీద సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో చర్చించారు. ఉండవల్లిలో ప్రస్తుతం ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పనితీరుని పరిశీలించారు. వాతావరణ మార్పులు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తిరిగి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గత ఏడాది కృష్ణాకు వచ్చిన గరిష్ట వరద 11.43 లక్షల క్యూసెక్కులను పరిగణలోకి తీసుకుని ఉండవల్లి ఎత్తిపోతల పథకానికి మరో 1000 క్యూసెక్కుల మేర సామర్థ్యాన్ని పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఉండవల్లిలో 8,400 క్యూసెక్కుల తో మరొక ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ సిద్ధమైందట. గుంటూరు నగరపాలక సంస్థ తాగునీటి పథకం పక్కన నిర్మించే వీలుందట. అక్కడ బ్యారేజీలోనికి మోటార్లతో ఎత్తిపోస్తారు. ఈ డిజైన్ ప్రపంచ బ్యాంక్, ఏడీబీలు ఆమోదించినాయి. త్వరలో సిఆర్డీఏలో ఆమోదం తర్వాత టెండర్లు పిలవబోతున్నారు. కృష్ణానదికి ఎగువన వైకుంఠపురం దగ్గర 5,650 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో ఎత్తిపోతల పథకం నిర్మించాలని అధ్యయనంలో తేల్చారు. ప్రస్తుతం ఇది డిపిఆర్ స్థాయిలో ఉంది. అనుమతుల తర్వాత టెండర్లు పిలవబోతున్నారు. గుంటూరు జిల్లా లాం నుంచి కొండవీటి వాగు నీటిని పెదపరిం వద్దకు తీసుకెళ్లి అక్కడ గ్రావిటీ కాలువ ద్వారా వైకుంఠపురం తరలిస్తారు. రాజధానిలోకి వచ్చే 3వ వంతు వరద నీటిని వైకుంఠపురంలో నిర్మించే ఎత్తిపోతల ద్వారా నదిలోకి పంపేలా డిజైన్ చేస్తున్నారు. దీంతోపాటు రాజధానిలో నిర్మించనున్న గ్రావిటీ కెనాల్ వద్ద వాన నీటిని తోడేందుకు చిన్న పంపింగ్ స్టేషన్ కూడా నెలకొల్పుతారట.